క్యాన్సర్ చికిత్స రంగంలో భారత శాస్త్రవేత్తలు ఒక సంచలనాత్మక విజయాన్ని సాధించారు. సాధారణంగా కీమోథెరపీ అనగానే క్యాన్సర్ కణాలతో పాటు ఆరోగ్యకరమైన కణాలు కూడా దెబ్బతిని తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ ఎదురవుతుంటాయి. కానీ ఈ సమస్యకు చెక్ పెడుతూ కేవలం క్యాన్సర్ కణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకునే ఒక కొత్త స్మార్ట్ డ్రగ్ ను మన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది ఎలా పనిచేస్తుందంటే క్యాన్సర్ కణాల్లో అధికంగా ఉండే రియాక్టివ్ ఆక్సిజన్ పేసెస్ ను గుర్తించి నేరుగా అక్కడే యాక్టివేట్ అవుతుంది. ఆ తర్వాత NBDHEX అనే యాంటీ క్యాన్సర్ సమ్మేళనాన్ని విడుదల చేసి క్యాన్సర్ కణాలు పెరగడానికి సహాయపడే ప్రోటీన్లను సమర్థవంతంగా అడ్డుకుంటుంది. ప్రధానంగా అత్యంత దూకుడుగా వ్యాపించే ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ కణాలపై నిర్వహించిన ప్రీ క్లినికల్ పరీక్షల్లో ఈ మందు అద్భుతంగా ఫలితాలనిచ్చింది. ఆరోగ్యకరమైన కణాలపై దీని ప్రభావం చాలా తక్కువగా ఉండటంతో కీమోథెరపీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గణనీయంగా తగ్గుతాయని పరిశోధకులు వెల్లడించారు. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ అనుబంధ సంస్థ అయిన IASST కి చెందిన డాక్టర్ అసిన్ బాలా, అలాగే IIT గువాహటికి చెందిన డాక్టర్ KP బబక్ నేతృత్వంలోని బృందం ఈ ప్రతిష్టాత్మక పరిశోధన చేపట్టింది. అయితే ఈ మందు ప్రస్తుతం ప్రీ క్లినికల్ దశలోనే ఉంది. త్వరలోనే మనుషులపై క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసి పూర్తి స్థాయి భద్రత సమర్థతను నిర్ధారించిన తర్వాత ఈ స్మార్ట్ డ్రగ్ అందుబాటులోకి రానుంది. ఇది క్యాన్సర్ రోగుల జీవితాల్లో నిజంగానే ఒక కొత్త ఆశాజనకం అని చెప్పవచ్చు.